చాలాసార్లు ఒక 10 సార్లు అలా జరిగింది. ఆ గ్రామ పంచాయతీలు పడిపోవటం అలాగా, ఇక్కడ చెప్పి అక్కడికి, అక్కడ చెప్పి ఇక్కడ, అలా చాలాసార్లు జరిగింది. ఒకరోజు ముఠా మేస్త్రి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాయి, టికెట్లు దొరకలేదు. హెవీ రష్ మాట. మార్నింగ్ టైం ఏమో స్కూల్కి వెళ్ళిపోయాము. ఆ టైంలో మనకు ఎక్కడ అవుతుందిలే అని సాయంకాలం ఫస్ట్ షోకి వచ్చా. టికెట్లు దొరకలేదు. లైన్లో ఉండి 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 మనం వెళ్ళేసరికి అయిపోయినాయి అన్నమాట. అయితే మళ్ళీ సెకండ్ షో కూడా అలాగే మిస్ అయింది. మనం అప్పుడు చిన్నపిల్లలం కదా, మళ్ళీ ఎక్కడ దూరం ఇస్తారు. అయితే అలాగా జరిగింది. ఏం చేయాలా అంటూ జగ్గన్పేట అన్నపూర్ణ థియేటర్లో అన్నమాట. తాటిపాక అన్నపూర్ణ థియేటర్, ముఠా మేస్త్రి చిరంజీవి గారు నటించిన సినిమాలో వెళ్ళటం కోసం ప్రయత్నం చేసి లాస్ట్కి ఒక 10 అయిపోయిన టైం. ఇంకా ఏం చేయాలా అంటూ అక్కడ ఓ పక్క ఎంట్రీ గేటు, ఓ పక్కేమో ఎగ్జిట్ గేట్. ఆ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరో లేరు చూసి గేట్ దాటేసి జంప్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి చూసేసాను. 1/2 అవర్ మూవీ అయిపోయిన తర్వాత వెళ్ళామట. తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒక 20 రోజులకో ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి సినిమా చూసాను. అలా జరిగింది చిన్నప్పుడు. ఆ సినిమాలు చూస్తూ ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకునేది. పెద్ద అయిన తర్వాత సెవెంత్ క్లాస్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న పనులు చేశాను. ఆ పనులు మళ్ళీ తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. వేరే స్టోరీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటారా. సెవెంత్ క్లాస్ అయిపోయిన తర్వాత పొలం పనులకి వెళ్ళాను. మా వదిన గారు వెళ్ళేవారు. మా వదిన గారితో పాటు నేను కూడా వెళ్ళిపోయేవాడు. అక్కడ కోతలకి, వరి పంటల కోతలకి అలా వెళ్ళి కొన్నాళ్ళు అలా జరిగింది. తర్వాత మళ్ళీ పెయింటింగ్ వర్క్లో పెట్టాడు మా అన్నయ్య నన్ను, స్కూటర్ పెయింటింగ్ వర్క్లో. అందులో 3 నెలలు చేసినట్టున్నాను. 3 నెలలు చేసి అందులో కూడా అలా కంటిన్యూ చేద్దును. కానీ ఒక మిస్టేక్ జరిగింది. వాళ్ళ పిల్లలు 3 ఉన్నారు. 3 పిల్లలు వాళ్ళ పిల్లలే. వాళ్ళు డబ్బులు అవి కొంచెం గోల్మాల్ చేసేవారు వాళ్ళ నాన్న దగ్గర. అది నేను తీసానని చెప్పి నా మీదకి వచ్చి నన్ను మార్పిచ్చేశారు. వద్దు నువ్వు అని చెప్పి మార్పిచ్చేస్తే వచ్చేసాను అన్నమాట. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాను, కొన్ని రోజులు ఈలోపు మా పెద్దమ్మాళ్ళు మొగల కుదురులో తురగపాలెం ఆ ఏరియాలో ఇల్లు కొన్నారు. అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట మా చెల్లి నేను. అక్కడ ఉంటూ స్వీట్ షాప్లో పనిచేసా కొన్నాళ్ళు. స్వీట్ షాప్లో వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయేవాడిని 6కి. ఆఫ్టర్నూన్ భోజనం అక్కడే. నైట్ 9:30, 10కి వచ్చేవాడిని. నైట్ వచ్చినప్పుడు ఒక మిక్చర్ బాటిల్ ఇచ్చేవారు. అది తినుకుంటూ ఇంటికి మా చెల్లికి వద్దామకి ఇది తినేవాళ్ళు. అలా కూడా 3 నెలలు అలా చేసినట్టున్నాను.
ఈలోపు మా నాన్నగారు అప్పటిపల్లి నుంచి వచ్చి ఇలాగా ఒకటి ఉందని చెప్పి బొంబాయి కాదు పూణేలో పంపించారన్నమాట. ఆ పూణే స్టోరీ చెప్పినట్టున్నాను, వేరే దాంట్లో చెప్పాను. అది అయిపోయిన తర్వాత వచ్చేసాక మా నాన్నగారు విజయవాడలో పాలకొల్లో మా నాన్నగారికి ఫ్రెండ్స్ ఉండేవారు, చుట్టాలు చిన్నాన్నగారి కొడుకులు అలాగా. పేరు సుబ్బారావు, పేరు మర్చిపోయాను. మా పిల్లి పేరు వచ్చి సుబ్బారావు, పిల్లి పేరు వచ్చి పార్వతి అనుకుంటా. సుబ్బారావు, పార్వతి, వాళ్ళకి 3 పిల్లలు. అన్నయ్య, ఫస్ట్ అక్క పేరు దుర్గక్క, రెండో పేరు ఫస్ట్ అబ్బాయి వచ్చి శ్రీను, అక్క తర్వాత శ్రీను అన్నయ్య, తర్వాత చిరంజీవి అన్నయ్య పేరు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు మా నాన్నగారు. అయితే ఆ పిన్ని గారి అన్నయ్య గారు ఉండేవారు, ఒక ఆయన మావయ్య గారు అని వెంకన్న మావయ్య గారు అని, ఆయన కార్ డోర్ వర్క్ మెకానిక్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఫస్ట్ వాళ్ళ ఉండేవారు. ఫస్ట్ అయితే నన్ను తీసుకెళ్ళానే బైక్ మెకానిక్లో పెట్టారు మా చిన్నాన్నగారు. బైక్ మెకానిక్లో పెడితే బాగానే చేసేవాడిని. పొద్దున్నే వెళ్ళి వచ్చి క్లీనింగ్ అని ఇవన్నీ చేసుకు తుడుచుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి అని చెప్పి విజయవాడలో మేము ఉండేది అక్కడ మాచవరం డౌన్లో రవీస్ కాలువ గొట్టు దగ్గర వేప చెట్టు అనే దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట. అక్కడ ఉండేవారు మా చిన్నాన్నగారు. మా చిన్నాన్నగారి పేరు సుబ్బారావు గారు అనుకుంటా. ఆయన సుబ్బారావు గారు మా చిన్నాన్నగారు వచ్చి కార్ డోర్ వర్క్ స్పేర్ దాంట్లో వర్కర్గా పనిచేసేవారు అన్నమాట.